వెళ్తున్నా అప్పుడు బయట వెళ్తా. అయిపోయిందా టిఫిన్? అదే సరే తాతయ్య అయితే ఉంటా. ర్యాపిడ్ బుక్ అయ్యేలోపు మీకు ఒక కథ చెప్పాలి. తెలియదు నా మొహం ఎలా కనబడుతుందో, బట్ ఏమైందంటే ఇంటికి వెళ్ళి వచ్చాను నేను యాక్చువల్గా. అయితే ఇంటికి వెళ్ళడానికి బస్కి కల్లామందిర్ బస్ స్టాప్ ఉంది కదా కేపీహెచ్పి, దానికి నేను ఊబర్ ఆటో బుక్ చేసుకున్నా వర్షం పడుతుందని. అయితే బుక్ చేసుకున్నా, వచ్చింది ఆటో. స్టార్ట్ ఓటీపీ చెప్పా, స్టార్ట్ అయింది. వెళ్తుంటే నేను మామూలుగా ఊబర్ యాప్ చూస్తే అందులో ఇంకా రైడ్ స్టార్ట్ అయినట్టు లేదు. లేకపోతే వర్షం పడుతుంది కదా, నెట్వర్క్ ఇష్యూనో లేకపోతే వాడు స్టార్ట్ చేయలేదో ఏంటో. వాడు డ్రైవర్ గాడు అయితే ఫోన్లో సొదా ఎవరితోనో. సరే అని చెప్పా, ఏంటన్నా ఓటీపీ స్టార్ట్ చేయలేదు అని అంటే, అవునా మాట్లాడుతున్నా మర్చిపోయా అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేశాడు. ఎందుకు నాకు ఇలా స్ట్రైక్ అయిందంటే, వాడు లొకేషన్కి రీచ్ అయినప్పుడు నా పికప్ లొకేషన్కి నేను వాడికి ఫోన్ చేశాను. 3 సార్లు ఫోన్ చేసావు, వాడు కావాలని అసలు ఏంటంటే ఇప్పుడు వెయిటింగ్ ఛార్జెస్ మనకు పడతాయి కదా. సో ఈ హైదరాబాద్ వాళ్ళతో ఎవరిని నమ్మలేం. సో నాకు నెగిటివ్ ఉండిపోయింది అనమాట మైండ్లో యాక్చువల్గా. సో వాడు ఏం చేస్తున్నా నాకు నెగిటివ్గానే అనిపిస్తుంది. సో ఇది ఫస్ట్ థింగ్ నా మైండ్లో పడ్డానికి. సెకండ్ థింగ్, స్టార్ట్ ఓటీపీ నొక్కలా వాడు. చెప్పాక ఏమంటున్నాడు, 3 కిలోమీటర్లు కదన్నా ఇక్కడి నుంచి అక్కడికి, నేను 1 కిలోమీటర్ ఆగి కొడితే నీకే 2 కిలోమీటర్లే ఛార్జ్ అయ్యిద్ది, 1 కిలోమీటర్ నాకే లాస్ అని చెప్పి సొల్లు చెప్తున్నాడు. ఎవడ చెప్తున్నాడు సొల్లు? దిగాక 10 రూపీస్ ఎక్స్ట్రా పడిందాం. ఇప్పుడు 10 రూపీస్ అనేది థింగ్ కాదు, వాడు చేసే విధానం, వాడి కన్నింగ్నెస్ అనేది నాకు నచ్చలే. అవసరమైతే ఏదో ఒకటి మాట్లాడి టిప్ అన్నా తీసుకోవాలి, కానీ ఇలా కన్నింగ్గా మోసం చేయడం అనేది నాకు అస్సలు నచ్చదు. సో వాడికి చెప్పా, నీ లెక్క అయితే ఇప్పుడు కిలోమీటర్ లెక్క తీసుకున్నా ఇప్పుడు 30 రూపాయలు పోవాలి కదా కిలోమీటర్కి, 30 రూపాయలు పోవాలా, నాకే 10 రూపాయలు ఎక్స్ట్రా పడిందని చెప్తే ఏం మాట్లాడట్లా. అది. సో జాగ్రత్తగా ఉండండి, ఎవరిని నమ్మొద్దు. బేసిక్గా హైదరాబాద్లో అంత చెత్త బ్యాచ్. సో ఏంటంటే నాకు ఎప్పుడూ నెగిటివ్గానే ఉంటుంది మైండ్లో వీళ్ళ గురించి. అది చెప్తామని అంతే. నెక్స్ట్ టైం ఏంటంటే మీరు ఓటీపీలు ఇవి స్టార్ట్ చేశాడా లేదా అన్నది మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, ట్రిప్ స్టార్ట్ అవ్వగానే వాళ్ళు నొక్కకుండా నొక్కి పెట్టుకుంటారు, ఓకే నొక్కరు. కొంచెం దూరం వెళ్ళాక నొక్కితే ఏమైందంటే మనకి ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి వెయిటింగ్ కింద. సో అదే అనమాట. సో బీ అవేర్, హైదరాబాద్ స్కామ్. మనకి ఆఫీస్కి టైం అయింది, వెళ్దాం. మనం ర్యాపిడో భయ్యా వచ్చేస్తున్నాడు. ఓకే, బాయ్.